హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సరిపోదా శనివారం ఈ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే నేను చెప్పను మామ. నేను ఎందుకు చెప్పాలా? మొన్నే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఎడ్జెస్ సూర్య మొత్తం స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఇంక నేను చెప్పేది కొత్త ఏం కాదు కాబట్టి నేను చెప్పను. స్టోరీలు ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అసలు సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఈ వీడియోలో మీకు చెప్పేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మామ, నేచురల్ స్టార్ నాని యాక్టింగ్ ఎర్రకొట్టాడు మామ. ఎమోషన్ సీన్స్లో కానీ అండ్ అదేవిధంగా ఫైట్ సీన్స్లో కొంచెం కామెడీ అయితే తగ్గిన సినిమాలో, అది మళ్ళీ మాట్లాడుకుందాం. నాని యాక్టింగ్ మాత్రం ఎర్రగొట్టేస్తాడు. దానికి మించి అజయ్ సూర్య క్యారెక్టర్ ఉంది మామ ఈ సినిమాలో. అతని క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ వన్ మ్యాన్ షో, ఫైర్ అంటే ఫైర్ అలాంటి క్యారెక్టర్. అండ్ మనకు స్టోరీ మొత్తం రివీల్ చేశారు ఈ ప్రమోషన్‌లో. కానీ అజయ్ సూర్య క్యారెక్టర్ ఆ క్యూరియాసిటీ లాస్ట్ వరకు తీసుకుపోయిన విధానం, డైరెక్టర్ టేకింగ్ సో కొత్తగా ఉంది అండ్ డిఫరెంట్‌గా ఉందనమాట. మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అజయ్ సూర్య క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఇంక వేరే యాక్టర్ ఎవరైనా చేసినా కూడా ఇంత హైలైట్ అయి ఉండేది కాదు. కాబట్టి ఒకవేళ అజయ్ సూర్య క్యారెక్టర్ బదులు వేరేవాడిని చేసుంటే సినిమా ఎప్పుడో దెబ్బేసి ఉండేది. అంటే ఫ్లాప్ ఉండేది. కానీ అజయ్ సూర్య క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన వల్ల సినిమాకి హైప్ వచ్చింది. అండ్ ఇద్దరు అంటే నాని ప్లస్ అజయ్ సూర్య వీళ్ళిద్దరు క్యారెక్టర్ సినిమాలో ఈక్వల్ ఉంది కాబట్టి ఆ క్యూరియాసిటీ అనేది మనకు లాస్ట్ వరకు తీసుకుపోయే డైరెక్టర్ అదైతే మెచ్చుకోవాలి మామ. అండ్ వివేక్ కాత్రే టేకింగ్ సెకండ్ హాఫ్ మాత్రం అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మామ, అండ్ నాని ఇంట్రడక్షన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ నాకు తెలిసి బెస్ట్ ఇంట్రడక్షన్ నాని కెరీర్‌లో ఈ సినిమానే. అది అలాంటి ఇంట్రడక్షన్ అనమాట. అండ్ ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మామ 'జేక్స్ బెజయ్' వన్ మ్యాన్ షో అనమాట. సినిమాని నిలబెట్టేసాడు ఒక రేంజ్‌లో. అండ్ కానీ సాంగ్స్ ప్లేస్‌మెంట్ గాని, ఎక్కడ సాంగ్ ప్లేస్ చేయాలి, ఎక్కడ హై మ్యూజిక్ ఎక్కడ లెవెల్ చేయాలి అనేది చాలా డెప్త్‌గా, పర్ఫెక్ట్‌గా దగ్గరుండి మ్యూజిక్ చేయించుకున్నాడు డైరెక్టర్ వివేక్ కాత్రియా. అండ్ మంచి పనితనం ఉన్నాడు డైరెక్టర్ మాత్రం. రీసెంట్‌గా మనం చూసాం 'ఏగల్' సినిమా కూడా. సో అది ఎందుకో ఫ్లాప్ అయింది నాకు తెలియట్లా. కానీ చూసాం కదా! 'ఏగల్' సినిమా కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో దానికి మించైతే ఉందన్నమాట. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం వీళ్ళిద్దరి గురించి. కానీ ఇంకా ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. సో అదెవరంటే మురళీ శర్మ. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీ శర్మ ఈ సినిమాలో ఎడ్జె సూర్యకి అన్న అనమాట. సో వీళ్ళిద్దరి క్యారెక్టర్ కన్వర్జేషన్ అనేది చాలా కామెడీగా ఉంటుంది. సో వాళ్ళిద్దరి క్యారెక్టర్ కొంచెం ఒక 2, 3 సీన్స్ కొంచెం నవ్వొస్తుందనమాట. అండ్ అదే విధంగా ఇంక చెప్పాలంటే సాయి కుమార్ గారు గూడా బెస్ట్ ఫాదర్ సపోర్ట్ రోల్ క్యారెక్ట్ చేశారు. నాకు తెలిసి ఆయనకి ఏదో ఒక అవార్డ్ రావచ్చు ఈ సినిమా ద్వారా. మంచి రోల్ ప్లే చేశారనమాట. సో మీరు ఆల్రెడీ చూసుంటారు కదా! 'శివతాండం' అని ఆ డైలాగ్ అనేది లాస్ట్‌లో వస్తది. ఆ డైలాగ్ తన కొడుకు గురించి చెప్పేటప్పుడు ఎడ్జె సూర్య పక్కన కూర్చొని తన కొడుకు గురించి చెప్తాడనమాట లాస్ట్ క్లైమాక్స్‌లో. ఆ సీన్ హైలైట్‌గా ఉంటుంది. సో అదనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా హీరో నాని ఇంట్లో ఒక ఫైట్ ఉంటుంది మామ. ఒక లెవెల్‌లో ఉంటుంది ఫైట్ మాత్రం. దానికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఒక లెవెల్‌లో ఉంటుంది అంతేలే. ఇంక ఇంటర్వెల్ బ్యాంగ్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. గూస్ బంప్స్ వస్తాయి. అండ్ క్లైమాక్స్ కూడా ఒక లెవెల్‌లో ఉంది. సో మొత్తానికి కమర్షియల్ మూవీ అయినా గూడా, రొటీన్ ఫార్ములా మూవీ అయినా కూడా, కంటెంట్ మనకు ప్రెజెంట్ చేసిన విధానం అండ్ వివేక్ కాత్రియే ప్రెజెంటేషన్ ఒక లెవెల్ ఉంది. అండ్ మెచ్చుకోవాలి డైరెక్టర్ మాత్రం. అండ్ అజయ్ సూర్య యాక్టింగ్ గాని, హీరో నాని యాక్టింగ్ గాని, సాంగ్స్ 1, 2 ఉన్నాయి గానీ, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ సాంగ్స్ అయితే మనకు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త స్టోరీని ఫోకస్ చేశారన్నమాట డైరెక్టర్ వివేక్ కాత్రియా. కానీ ఈ సినిమా నాకు సెకండ్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ లాగ్‌గా అనిపించింది. ఎందుకంటే మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు. అట్‌లీస్ట్ ఒక 2 గంటల 30 నిమిషాలు అంటే 2 అవర్స్ 30 మినిట్స్ అలా ట్రిమ్ చేసుంటే బాగుండేది. 20 మినిట్స్ ట్రిమ్ చేసి 2 గంటల 30 నిమిషాలు పెట్టుంటే ఇంకా ఎంగేజింగ్ ఉండుండేది. వేరే లెవెల్‌లో ఉండేది. సో జస్ట్ ఒక సెకండ్ హాఫ్ రిపీటెడ్ సీన్స్ రావడం వల్ల కొంచెం బోర్‌గా కొట్టిందనిపించింది నాకైతే. అండ్ అది మ్యాటర్. సో మొత్తానికైతే సినిమా చాలా బాగుంది మామ. ఆల్రెడీ మీకు షార్ట్ కట్ రివ్యూలో నా సెకండ్ ఛానెల్‌లో ఫస్ట్ మనమే షార్ట్ కట్ రివ్యూ ఇచ్చాం. బ్లాక్ బస్టర్ బొమ్మ అని చెప్పాను కదా! అండ్ ఆల్రెడీ నా సెకండ్ ఛానెల్‌లో ఈరోజు ఈ 'సరిపోదా శనివారం' మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది, ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా వీడియో చేశాను. సో థంబ్‌నెయిల్ ఇదే. ఈ వీడియో అయితే వెంటనే వాచ్ చేసేయండి. సో మొత్తానికి ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3.5 అది మ్యాటర్. సో మొత్తానికి వర్త్ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ బోరింగ్ సీన్స్ ఉన్నాయి. మిగతా తప్ప ఒక లెవెల్ ఉంటది సినిమా మాత్రం. 'అజయ్ సూర్య' క్యారెక్టరైజేషన్ మాత్రం మీరైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఆ నాని యాక్టింగ్ గూడా ఎరగొట్టాడు. సో మొత్తానికి అది మాట. అండ్ డైరెక్టర్ వివేక్ కాత్రియా గూడా
బెస్ట్ స్కోర్ అనమాట. దానికి మించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక బిగ్ ప్లస్ పాయింట్. మైనస్ ఏంటంటే చెప్పాం కదా! సెకండ్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ లాగ్ ఉంది. రిపిటీషన్స్ వస్తాయన్నమాట. అది ఒకటే సినిమాకి మైనస్. అందుకని మీకు రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3.5 ఇచ్చా. లేకుంటే 4.5 ఇచ్చేవాడినేమో. సో, దానివల్ల రేటింగ్ అంటే రిజల్ట్ చూసుకుంటే 'తంగలాన్' మూవీ గూడా దగ్గర దగ్గర 2 అవర్స్ 50 మినిట్స్ ఎళ్ళడంతో ఉందన్నమాట. అది కూడా ట్రిమ్ చేశారు. సో, అదే విధంగా రీసెంట్ రిలీజ్ అయిన 'ఇండియన్ 2' కూడా ట్రిమ్ చేశారు. సో, దానివల్ల ఎక్కువ రన్ టైమ్ పెట్టడం వల్ల సినిమా మీద కొంచెం నెగెటివ్ వస్తుంది. కాబట్టి 2 అవర్స్ 35 మినిట్స్ లోపలుంటే ఒక మూవీ రన్ టైమ్ చాలా బావుంటుంది. కానీ 2 అవర్స్ 50 మినిట్స్, 3 అవర్స్ ఉంటే కొంచెం లాగ్ అనిపిస్తే ఇంక సినిమా కొంచెం ఎఫెక్ట్ పడుతుందనమాట. సో, అది గమనించాలి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అది మ్యాటర్. మొత్తానికైతే వర్త్ మూవీ థియేటర్‌లో చూడొచ్చు. మీకు ఆల్రెడీ రికమెండ్ చేస్తే థియేటర్‌లో చూడాల్సిన మూవీని. సో, మిస్ అవ్వద్దు. ఓకే. అండ్ ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికొస్తే నెట్‌ఫ్లిక్స్ అయితే డిజిటలైజ్ బ్యాచెస్‌ని ఆఫ్టర్ థియేట్రికల్ వర్షన్ అంటే 8 వారాల తర్వాత ఈ సినిమా వస్తుందని టాక్ అయితే వినిపిస్తుంది. కానీ అంత టైమ్ అయితే తీసుకోదు నెట్‌ఫ్లిక్స్. కాబట్టి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ అయితే ఓటీటీ తీసుకుంది కాబట్టి నిన్న రిలీజ్ అయింది. ఆగస్టు 29న. కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్‌లో లేకపోతే అక్టోబర్ రెండో వారంలో డామ్ షూర్‌గా వస్తుంది. దానికి మించిపోదు. సో, మనం అప్డేట్స్తే దానికి తిరిగి ఉండదు. కాబట్టి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 29 లేకపోతే అక్టోబర్ 14 ఆ డేట్‌లో ఈ సినిమా వస్తుంది నెట్‌ఫ్లిక్స్‌లో మల్టిపుల్ ఆడియోలో. అది మ్యాటర్ మొత్తానికి. రేటింగ్ కూడా ఇచ్చేసాను. సినిమాలో ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ గురించి చెప్పేసాను. క్లియరా? సో, మీకైతే రికమెండ్ చేస్తున్నా థియేటర్‌లో చూడండి. లేకపోతే వెయిట్ చేసి ఓటీటీ చూస్తారా? ఓటీటీలో కూడా చూసుకోండి. అది మ్యాటర్. సో, మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటా. బై మామ.